క్లాజ్ అంటే ఏంటి సార్? ఫ్రేజ్ అంటే మీరు చెప్పారు కొన్ని పదాల సమూహం పూర్తి అర్థాన్ని ఇవ్వదు, కొంత అర్థాన్ని ఇస్తుంది అని. మరి క్లాజ్ అంటే ఏంటి సార్? క్లాజ్ అంటే ఏంటి అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ అ సెంటెన్స్ అండ్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఎ క్లాజ్ అని చెప్పి చెప్తున్నాం. ఒక విషయం ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇందాక చెప్పుకున్న సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది కదా, ఆ సబ్జెక్టు ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. ఒక సెంటెన్స్లో పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అలాంటి సెంటెన్సెస్ని మనం క్లాజ్ అని చెప్పి అంటున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ అ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ అ క్లాజ్ అని చెప్పి చెప్తున్నాం. క్లాజ్ అంటే సింపుల్ సార్, సబ్జెక్టు ఉండాలి, ప్రెడికేటు ఉండాలి, సెంటెన్స్లో భాగమై ఉండాలి, పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి క్లాజ్ కావాలి అంటే. క్లాజ్ అవ్వాలి ఒక సెంటెన్స్ అంటే ఖచ్చితంగా రూల్ నెంబర్ 1 ఏంటి అంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి, ఈ రెండు కలిసి ఉండాలి. ఒక సెంటెన్స్లో భాగం అవ్వాలి, పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇట్ మే గివ్ అ కంప్లీట్ సెన్స్ ఆర్ మే నాట్ గివ్ అ కంప్లీట్ సెన్స్. సో కొన్నిసార్లు పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అటువంటి దాన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే క్లాజ్ అని అంటున్నాం.